హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మళ్ళీ మీ ముందుకైతే మరొక మంచి వీడియో అయితే వచ్చేసాము. ఓకేనా, ఈరోజు అయితే ఒక స్వీట్ ఐటమ్ అయితే చేయబోతున్నాము. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం ఒక స్వీట్ ఐటమ్ అయితే చేయబోతున్నాం. మా భార్య అయితే హాయ్ చెప్తుంది. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాము. ముందుగా అయితే పాలు, క్రీమ్, మిల్క్ అనమాట. నెక్స్ట్ అయితే బ్రెడ్, బ్రౌన్ కలర్ ఇవన్నీ తీసుకొని పౌడర్ మిక్సీ కొట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్, బాదాము, తర్వాత కస్టర్డ్ పౌడరు, వెనిలా ఫ్లేవరు, తర్వాత షుగర్ అనమాట. తర్వాత వచ్చేసి ఇదిగోండి బ్రెడ్, చూడండి బ్రెడ్. ఓకేనా, ఇప్పుడు మనమైతే స్టార్ట్ చేసేద్దాము దీని ప్రాసెస్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ముందుగా అయితే ఈ స్టవ్ ఆన్ చేసుకొని బండలు పెట్టుకొని కొన్ని వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ అయితే కొంచెం మరగాలన్నమాట, హైలో పెట్టుకోవాలన్నమాట ఫ్లేము. ఓకేనా. ఇప్పుడైతే పాలు అయితే వేసుకుంటున్నాం. చూడండి మిల్క్ యాడ్ చేస్తున్నాము. 1 లీటర్ మిల్క్. చూడండి 1 లీటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. 1/2 లీటర్తో కూడా కావాలంటే 1/2 లీటర్తో కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మేమైతే క్వాంటిటీ కొంచెం ఎక్కువ చేస్తున్నాము 1 లీటర్ మిల్క్తో. ఓకే ఫ్రెండ్స్, పాలు అయితే మరిగేలోపు ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ని మిక్సింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకుంటున్నాము. 1 లీటర్ మిల్క్కి 4 స్పూన్స్ అనమాట, 4 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1/2 లీటర్ మిల్క్ అయితే 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఓకేనా, మనం 1 లీటర్ తీసుకున్నాం కాబట్టి 4 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడరు యూజ్ చేసామన్నమాట. ఓకేనా, ఇప్పుడు దీన్ని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట మంచిగా. దానికి ఎన్ని వాటర్ అయితే సరిపోతాయో అన్ని వాటర్ వేసుకొని అలా చూడండి మేము చూపించే విధానంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా ఫాస్ట్గా. ఓకే ఫ్రెండ్స్, పాలు అయితే నెమ్మదిగా మరుగుతున్నాయి. అవి మేగడ కట్టుకోకుండా మనం అలా కలుపుకోవాలన్నమాట. మేగడ కడితే మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది. మేగడ కట్టుకోకుండా అలా కలుపుకుంటూనే ఉండాలి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూడండి పాలు అయితే నెమ్మదిగా మరిగిపోయినాయి అనమాట. ఇప్పుడు అలా కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడైతే షుగర్ అయితే యాడ్ చేసుకుందాము. మేమైతే మా టేస్ట్